కాళేశ్వరం కమిషన్ నోటీసుల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాసేపట్లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో విచారణకు హాజరుపై సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు ఫామ్ హౌస్ చేరుకున్నారు. కమిషన్కి ఇవ్వాల్సినటువంటి రిపోర్ట్ పై దృష్టి పెట్టిన బీఆర్ఎస్ ఇప్పటికే ప్రాజెక్టు వ్యయం, డిజైన్, ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలకు సంబంధించి ఫైల్ సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ విచారణకు హాజరయ్యేందుకు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుండగా ఈ విషయంపై పూర్తి స్పష్టత రావాల్సింది. కాళేశ్వరం కమిషన్ నోటీసుల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాసేపట్లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో విచారణకు హాజరుపై ఈ సమావేశం ఉండబోతోంది. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఫామ్ హౌస్ కు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే కమిషన్ కి ఇవ్వాల్సినటువంటి రిపోర్ట్ పై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. ప్రాజెక్టు వ్యయం ఎంత అయింది, డిజైన్ ఏ విధంగా ఉంది అన్నటువంటి వివరాలకు సంబంధించిన అంశాలపై ఫైల్ కూడా రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక కేసీఆర్ విచారణకు హాజరయ్యే నిర్ణయం తీసుకున్నారని కూడా తెలుస్తోంది. అదైతే దీనిపై క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. డీటెయిల్స్ మనకు ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, కాళేశ్వరం కమిషన్ కు సంబంధించి విచారణకు హాజరవ్వాలి అని నిర్ణయం తీసుకున్నట్టుగా చూచాయిగా తెలుస్తోంది. బట్ క్లారిటీ అయితే రానట్టుగా వివరాలు ఉన్నాయి. మీ దగ్గర డీటెయిల్స్ ఎలా ఉన్నాయి దీనిపై? కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరవుతారా లేదనే దానిపై కూడా ఇంకా క్లారిటీ అయితే రావాల్సింది. కానీ బీఆర్ఎస్ వర్గాల్లో ఒక ఆసక్తికర చర్చ అయితే జరుగుతుంది. గతంలో విద్యుత్ కమిషన్ కు కేసీఆర్ అటెండ్ అవ్వకుండా కూడా లేఖ రాస్తారు. కానీ ఈసారి మాత్రం కాళేశ్వరంలో కూడా ఇక్కడ కూడా అవినీతి జరగలేదు. కాళేశ్వరం డిజైన్ కి సంబంధించి కూడా డిజైన్ గతంలో అనుకున్న ప్రకారం మాత్రమే డిజైన్ ఉంది. డిజైన్ లో ఎక్కడ కూడా లోపాలు లేవు అంటూ కూడా బీఆర్ఎస్ చెప్తుంది. కాబట్టి నేరుగా కమిషన్ ముందు కేసీఆర్ హాజరైన తర్వాత మాత్రం కమిషన్ కు సంబంధించి కూడా ఎలాంటి అంశాలను కూడా కమిషన్ ఇప్పటివరకు అడిగిన అంశాల ప్రతి దానిపైన కూడా ఒక రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు కేసీఆర్ భావిస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ చెబుతుంది. దీనికి సంబంధించి ప్రయారిటీకి సంబంధించిన ప్రతి అంశంపైన కూడా డీటెయిల్ గా ఒక ఫైల్ కూడా సిద్ధం చేస్తుంది. ఆ ఫైల్ సిద్ధం చేసిన తర్వాత నేరుగా కమిషన్ ముందు హాజరయ్యే టైంలో కూడా ఆ ఫైల్ కూడా కమిషన్ కు ఇచ్చే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కానీ కాసేపట్లో ఫామ్ హౌస్ లో మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా ఎమ్మెల్యే పల్లరాజేశ్వర రెడ్డితో పాటు మరికొంతమంది నేతలతో కేసీఆర్ కూడా సమావేశం కాబోతున్నారు. సమావేశంలో మాత్రం గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా కూడా హరీష్ రావు ఉన్నారు. హరీష్ రావు ఉన్న సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు కూడా నిర్మాణం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత మాత్రం ఒక డేటా కూడా కలెక్ట్ చేస్తే ఒక ఫైల్ కూడా సిద్ధం చేసే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఫైల్ సిద్ధం చేసిన తర్వాత వచ్చే నెల 5వ తేదీన కూడా నేరుగా కేసీఆర్ కమిషన్ ముందు హాజరవుతారని చెప్పేసి ఒక చర్చ అయితే జరుగుతుంది. కానీ బీఆర్ఎస్ సంబంధించిన అధికారికంగా కూడా ఇక్కడ కూడా కేసీఆర్ హాజరవుతారని చెప్పేసి కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వట్లేదు. కానీ కేసీఆర్ హాజరవుతే మాత్రం కమిషన్ ముందు కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మాత్రం ప్రాజెక్టు నిర్మాణం సంబంధించి దాంతో పాటుగా వ్యయం ఎంత, దాంతో పాటుగా ప్రాజెక్టు సంబంధించినంత వరకు డిజైన్ మొదటగా ఎక్కడ అనుకున్న తర్వాత డిజైన్ లో ఎలాంటి లోపాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇప్పటివరకే కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుందో వాటన్నిటికి కూడా ఒక సమాధానం ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు కేసీఆర్ భావిస్తున్నట్టు కూడా ఆ సమాచారం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించినందుకు మాత్రం ఇంకా ఏ విధంగా ఫైల్ సిద్ధం చేయబోతున్నారు అన్న దానిపై కూడా స్పష్టత అయితే రావాల్సింది. ఎందుకంటే బీఆర్ఎస్ సంబంధించినందుకు మాత్రం గతంలో నిర్మాణ వ్యయాలు, నిర్మాణం, దాంతో పాటుగా ప్రాజెక్టు సంబంధించి ఎప్పుడెప్పుడు ఎంత స్థాయిలో పూర్తి అయింది, గతంలో ప్రాజెక్టు నిర్మాణ స్థాయిలో మాత్రం రిటైర్డ్ ఇంజనీర్లు కూడా కేసీఆర్ కు ఒక నివేదిక ఇచ్చారు. ఆ టైంలో ప్రాజెక్టుకు సంబంధించిన మాత్రం నిర్మాణం ఎక్కడ చేపడితే బాగుంటుంది, నిర్మాణం చేపట్టే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆ సూచనలు చేశామని చెప్పేసి కూడా ఇప్పటివరకే రిటైర్డ్ ఇంజనీర్లు కూడా చెప్తున్నారు. కాబట్టి వీటన్నిటి అంశాలపైన కూడా కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారు అనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతుంది. కాసేపట్లో ఫామ్ హౌస్ లో జరగబోయే ఈ సమావేశంలో మాత్రం ఇంకా ఎలాంటి అంశాలపైన కూడా చర్చించబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సిందని చెప్పుకోవచ్చు. కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరవుతారు అని కూడా ఒక పక్క చర్చ జరుగుతుంది. ఇంకో పక్క మాత్రం తన కార్యాలయం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కాబట్టి మాక్సిమం ఆ కేసీఆర్ కమిషన్ ముందు హాజరై మాత్రం ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చూస్తా. ఓకే, రైట్ ప్రవీణ్, మొత్తానికి హాజరయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయి అని అంటున్నారు. బట్ ఇప్పటి వరకు కూడా కాళేశ్వరం కమిషన్ కు సంబంధించి విచారణకు హాజరవుతారా లేదా అన్నది స్పష్టత అయితే ఇవ్వలేదు. చూద్దాం ఏం జరుగుతుందో.